Hi everyone, welcome back to our channel Honor of Commerce. Today discuss చేయబోయే టాపిక్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ అనేది మనం తెలుగులో తరుగుదల అనేసి చెప్తాం. తరుగుదల అంటే ఒక అసెట్ వాల్యూ అనేది కంటిన్యూగా రెడ్యూస్ అయితే ఆ గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అయ్యేదాన్ని ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే మనం డిప్రిసియేషన్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక అసెట్ వాల్యూ మనం మిషనరీని తీసుకుంటే 2 lakhs పెట్టి పర్చేస్ చేస్తే దాని యొక్క డిప్రిసియేషన్ పర్సెంటేజ్ 10% ఉంటే కనుక దానికి డిప్రిసియేషన్ అనేది మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే 2 lakhs into 10/100 ఈ విధంగా మనకి డిప్రిసియేషన్ 20,000 అనేది వస్తుంది. ఆ విధంగా డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి మనకి మెథడ్స్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం ఇక్కడ మనం రాసుకున్నవి 8 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ చూస్తే కనుక స్ట్రైట్ లైన్ మెథడ్. దీన్ని మనం ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అని కూడా అంటాం. స్ట్రైట్ లైన్ మెథడ్ ఆర్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. సెకండ్ వన్ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్. దీనికి ఇంకొక పేరు రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. నెక్స్ట్ వన్ యాన్యుటీ మెథడ్. ఫోర్త్ వన్ డిప్రిసియేషన్ ఫండ్ మెథడ్. అండ్ ఫిఫ్త్ వన్ ఇన్సూరెన్స్ పాలసీ మెథడ్. సిక్స్త్ వన్ రీవాల్యూషన్ మెథడ్. సెవెంత్ వన్ డిప్లీషన్ మెథడ్. ఎయిత్ వన్ మిషన్ అవర్ రేట్ మెథడ్. ఈ విధంగా టోటల్ 8 మెథడ్స్ లో డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. అసలు డిప్రిసియేషన్ ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఒక సంవత్సర కాలంలో ఆస్తిని మనం ఫిక్స్డ్ అసెట్ ఏదైతే వినియోగిస్తున్నామో దాని వలన ఎంత డిప్రిసియేట్ అవుతుంది అనేది సంస్థ తెలుసుకోవడం కోసం డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. వీటిలో ఫస్ట్ వన్ చూస్తే కనుక స్ట్రైట్ లైన్ మెథడ్. క్యాలిక్యులేషన్ ఆఫ్ మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ లో ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. మనకి ఇంటర్మీడియట్ లో మెయిన్ గా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒకటి ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, రెండవది రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. 5 మార్క్స్ ప్రాబ్లం లో మనకి ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ నుంచి లేదా రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ నుంచి వస్తాయి. వీటిలో ఫస్ట్ మనం చూసుకుంటే కనుక ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, దానికి ఇంకొక నేమ్ ఇంతకు ముందు చెప్పినట్లుగా స్ట్రైట్ లైన్ వాల్యూ మెథడ్ అని కూడా అంటాం. రెండిట్లో ఏ పేరైనా కూడా అడగొచ్చు. కాబట్టి ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అలాగే స్ట్రైట్ లైన్ మెథడ్ అనేది 2 పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ప్రాబ్లం లో పర్సెంటేజ్ అనేది ఇచ్చినప్పుడు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇంతకు ముందు ఎగ్జాంపుల్ లోనే తీసుకున్నట్లయితే కనుక అసెట్ వాల్యూ 2 lakhs అన్నాం, దానికి పర్సెంటేజ్ 10% అన్నాం. కాబట్టి ఈ విధంగా పర్సెంటేజ్ అనేది ఇస్తే మనం ఏ విధంగా చేయాలనేది ఇంతకు ముందు చెప్పినట్లుగా 2 lakhs into 10/100 పర్సెంటేజ్ అనేది ఇస్తే ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకవేళ పర్సెంటేజ్ ఇవ్వనప్పుడు మనం ఏం చేయాలి అంటే కనుక ఈ ఫార్ములా అనేది రాసుకోవాల్సి ఉంటుంది. అదేంటి అంటే ఒకటి యాన్యువల్ డిప్రిసియేషన్. మనం సంవత్సరానికి డిప్రిసియేషన్, యాన్యువల్ డిప్రిసియేషన్ అంటే సంవత్సరానికి డిప్రిసియేషన్ అనేది అండి. ఆ విధంగా డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా కాస్ట్ ఆఫ్ ఎసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ది ఎసెట్. ఈ యాన్యువల్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి కాస్ట్ ఆఫ్ ఎసెట్ అంటే మనకి ఎసెట్ యొక్క వాల్యూ ఎంత అనేది చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత స్క్రాప్ వాల్యూ అంటే తుక్కు విలువ అంటారు. ఆ స్క్రాప్ వాల్యూ అనేది మనం మైనస్ చేసుకోవాలి. తర్వాత ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ఎసెట్, ఎసెట్ యొక్క లైఫ్ ఎంత ఉంటుంది, 10 years 5 years అనేది మనం చూసుకోవాలి. దాని యొక్క అంచనా వేసిన జీవిత కాలం ఎంత అనేది చూడాలి. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే మనకి యాన్యువల్ డిప్రిసియేషన్ అనేది వస్తుంది. ఆ యాన్యువల్ డిప్రిసియేషన్ అనేది వచ్చిన తర్వాత మనం రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇజ్ ఈక్వల్ యాన్యువల్ డిప్రిసియేషన్ బై కాస్ట్ ఆఫ్ ఎసెట్ ఇంటూ 100. అంటే యాన్యువల్ డిప్రిసియేషన్ ఏదవుతుంది అంటే ఇది అవుతుంది అనమాట. ఈ ఫార్ములా ప్రకారం మనం చేసుకుంటే వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దాని ప్రకారం మనం ఇక్కడ వాల్యూ అనేది తీసుకుంటాం. కాస్ట్ ఆఫ్ ఎసెట్ లెక్కలో ఇస్తాడు, ఆల్రెడీ చెప్పాం మనం. ఆ కాస్ట్ ఆఫ్ ఎసెట్ వాల్యూ అనేది విధంగా తీసుకుని ఇంటూ 100 తో మల్టిప్లై చేస్తే కనుక మనకి రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎంత అనేది తెలుస్తుంది. ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ లో ఒకవేళ కనుక పర్సెంటేజ్ ఇవ్వకపోతే మనం ఇవ్వని లెక్కకి ఏ విధంగా చేస్తాం అనే దానికి ఎగ్జాంపుల్ గా ఒక లెక్క తీసుకుంటే కనుక ఈ ప్రాబ్లం మనకి పర్సెంటేజ్ అనేది కనిపించట్లా. ఒకసారి ప్రాబ్లం చదువుదాం. An asset is purchased for ₹40,000. ఇక్కడ మనకి చూస్తే ఎసెట్ అనేది ఎంతకి కొన్నారు అంటే కనుక 40,000 కి పర్చేస్ చేసినట్టుగా చూపిస్తున్నారు. దీనే మనం ఏమంటాం అంటే కాస్ట్ ఆఫ్ ఎసెట్ అంటాం. తర్వాత ది యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ది ఎసెట్ ఈజ్ 10 years. ఆ యూస్ఫుల్ లైఫ్ దీన్ని మనం ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ది ఇయర్స్ అనేసి అంటాం.
10 years ఏదైతే ఉందో మనకి యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ద ఇయర్ అనేది ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ఇయర్స్ అనేది ఫార్ములాలో తీసుకోవాలి. తర్వాత ది స్క్రాప్ వాల్యూ ఈజ్ ₹4,000. స్క్రాప్ వాల్యూ ఇక్కడ 4,000 ఇచ్చారు. ఫైండ్ అవుట్ ది యాన్యువల్ డిప్రిసియేషన్ అండ్ ది రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. మనకి యాన్యువల్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, అలాగే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ కూడా క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఏ మెథడ్ ప్రకారం అంటే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ప్రకారం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంది. కాబట్టి ఫస్ట్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నది ఏంటి అంటే కనుక యాన్యువల్ డిప్రిసియేషన్. కాబట్టి ఇప్పుడు యాన్యువల్ డిప్రిసియేషన్ ఫార్ములా, యాన్యువల్ డిప్రిసియేషన్ ఇజ్ ఈక్వల్ కాస్ట్ ఆఫ్ ఎసెట్ ఇంతకుముందు రాసుకున్నట్టుగా మైనస్ స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ఎసెట్. మనం ఫస్ట్ యాన్యువల్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం మనం చేయాల్సి ఉంటుంది. ఈ ఫార్ములాలో ఆల్రెడీ చెప్పాం, కాస్ట్ ఆఫ్ ఎసెట్ అంటే పర్చేస్ చేసిన ఎసెట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి. 40,000. నెక్స్ట్ మనకి మైనస్ స్క్రాప్ వాల్యూ, మైనస్ అని పెట్టి స్క్రాప్ వాల్యూ ఇక్కడ ఇచ్చాడు 4,000. కాబట్టి ఆ స్క్రాప్ వాల్యూ కూడా తీసుకోవాలి 4,000 బై ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ఎసెట్. ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ఎసెట్ అనేది మనకి 10 years కాబట్టి 10 years. ఆ విధంగా తీసుకుని ఫార్ములాలో అప్లై చేస్తే 40,000 మైనస్ 4,000 36,000 డివైడెడ్ బై 10. ఇప్పుడు మనకి యాన్యువల్ డిప్రిసియేషన్ అనేది 3,600 అవుతుంది. దీన్ని మనం యాన్యువల్ డిప్రిసియేషన్ అంటాం. దీని తర్వాత నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఇంతకు ముందు మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ ది యాన్యువల్ డిప్రిసియేషన్ అనేసి అన్నాడు. తర్వాత రేట్ ఆఫ్ డిప్రిసియేషన్, మనం యాన్యువల్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసాం. క్యాలిక్యులేట్ చేస్తే మనకి 3,600 వచ్చింది. ఇప్పుడు మనం చేయాల్సిన నెక్స్ట్ ఏంటంటే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ కి ఫార్ములా యాన్యువల్ డిప్రిసియేషన్ బై కాస్ట్ ఆఫ్ ఎసెట్ ఇంటూ 100. యాన్యువల్ డిప్రిసియేషన్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తే 3,600 వచ్చింది. డివైడెడ్ బై కాస్ట్ ఆఫ్ ఎసెట్ మనకి ఏదైతే పర్చేస్ చేసామో ఆ వాల్యూ ఉన్నాం కాబట్టి 40,000 ఇంటూ 100. ఫార్ములాలో ఈ విధంగా అప్లై చేశాక దీన్ని మనం క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు మనకి 400, ఇక్కడేమి 3,600 ఉంది. మనకి ఈ జీరోస్ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు సింప్లిఫై చేసుకోవడానికి. అప్పుడు ఈ 4 అనేది 36 లో ఎన్ని టైం క్యాన్సిల్ అవుతుందంటే 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 9. రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎంత అంటే 9. పర్సెంటేజ్ పరంగా చెప్పాలంటే 9% అనేది అంట. ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ లో మనకి పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు ప్రాబ్లం ఏ విధంగా చేస్తాం. ఇంతకుముందు పర్సెంటేజ్ ఇవ్వకపోతే మనం ఫార్ములా వేసుకుని రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ యాన్యువల్ డిప్రిసియేషన్ తో చేస్తాం. ఇప్పుడు మనకి పర్సెంటేజ్ ఇస్తే కనుక యాన్యువల్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసి చేయాల్సి ఉంటుంది. ప్రాబ్లం ఒకసారి చూస్తే కనుక వాసవి అండ్ కో పర్చేజ్డ్ మిషనరీ ఫర్ ₹80,000 ఆన్ 1st January 2011. ఇక్కడ మనకి వాసవి అండ్ కో వారు పర్చేస్ చేశారు. మిషనరీ ఎంత అంటే 80,000 కి పర్చేస్ చేయడం జరిగింది. ఎప్పుడు పర్చేస్ చేశారంటే 1st January 2011. తర్వాత మనకి డిప్రిసియేషన్ ఈజ్ ప్రొవైడెడ్ యాన్యువల్లీ ఎట్ 10% అంటున్నారు. 10% ఆన్ ది ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఎసెట్. సక్కచ్చు ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ ప్రకారం మనకి పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తే వాసవి అండ్ కో పర్చేజ్ మిషనరీ ఫర్ ₹80,000 ఆన్ 1st January 2011. డిప్రిసియేషన్ ఈజ్ ప్రొవైడెడ్ యాన్యువల్లీ ఎట్ 10% ఆన్ ది ఒరిజినల్ కాస్ట్ ఎవ్రీ ఇయర్. ది బుక్స్ ఆర్ క్లోజ్డ్ ఆన్ 31st December ఎవ్రీ ఇయర్ అనేసి ఉంటున్నారు. ఈ విధంగా ప్రాబ్లం ఇచ్చారు. దీంట్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి చూస్తే కనుక ఫస్ట్ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఎసెట్ ఎంత అనేది చూడాలి. అది 80,000 ఉంది. ఏ డేట్ ని పర్చేస్ చేసాం, కొన్నాం ఎప్పుడు అని చూస్తే 1st January 2011. తర్వాత మనకి యాన్యువల్ డిప్రిసియేషన్ పర్సెంటేజ్ ఎంత ఇచ్చాడు అంటే 10%. నెక్స్ట్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అకౌంట్స్ అనేవి ఎప్పుడు క్లోజ్ అవుతున్నాయి. ఎవ్రీ ఇయర్ 31st December కి క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే కనుక కొన్నది ఎప్పుడు అంటే ఈ డేట్ న, దాన్ని క్లోజ్ అయ్యేది ప్రతి ఇయర్ కనుక 31st December అనేసి అంటున్నారు. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఇచ్చింది క్యాలెండర్ ఇయర్ ఉందా ఫైనాన్షియల్ ఇయర్ ఉందా అనేది చూడాల్సి ఉంటుంది. ఎంతకి క్యాలెండర్ ఇయర్
క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటి? క్యాలెండర్ ఇయర్ అంటే మనకి 1 జనవరి స్టార్ట్ అయ్యి 31 డిసెంబర్కి ఎండ్ అవుద్ది. దీన్ని క్యాలెండర్ ఇయర్ అంటాం. ఒకవేళ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇస్తే గనక 1 ఏప్రిల్ స్టార్ట్ అయ్యి 31 మార్చ్ ఎండ్ అయితే గనక దీన్ని ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. కాబట్టి అకౌంట్స్ అనేవి ఎప్పుడు క్లోజ్ అవుతున్నాయో అదే ఇయర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 31 డిసెంబర్ అన్నారంటే క్యాలెండర్ ఇయరే ఫాలో అవుతుంది. కాబట్టి కొన్న దగ్గర నుంచి మనం డిప్రిసియేషన్ అనేది క్యాల్కులేట్ చేసుకుని ఎవ్రీ ఇయర్ కూడా క్యాలెండర్ ఇయర్ అనేది ఫాలో అవ్వాలి. పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు మనకి డిప్రిసియేషన్ అనేది ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తాం? దానికి ఫార్ములా చూస్తే కనుక యాన్యువల్ డిప్రిసియేషన్ ఇజ్ ఈక్వల్ కాస్ట్ ఆఫ్ అసెట్ ఇంటూ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. మనకి లెక్కలో కాస్ట్ ఆఫ్ అసెట్ ఇంతకు ముందే చెప్పాను 80,000 100. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ అసెట్ మనకి 80,000 ఇంటూ రేట్ ఎంత ఇచ్చాడు అంటే కనుక 10%, 10/100. ఇప్పుడు మనకి డిప్రిసియేషన్ యాన్యువల్ ఎంత అవుతుంది అంటే 8,000 అవుతుంది. ఈ విధంగా యాన్యువల్ డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేశాక మిషనరీ అకౌంట్ అనేది వేయాల్సింది. మిషనరీ అకౌంట్ అనేది మనం ప్రిపేర్ చేయడానికి తీసుకోవాల్సిన ఫార్ములా ఇది. ఫస్ట్ మనం డేట్ కాలం తీసుకోవాలి, తర్వాత పర్టికులర్స్. లెజర్ అకౌంట్ ఫార్మాట్ ఏ విధంగా వేస్తాము ఈ విధంగా ఇక్కడ కూడా మనం అదే ఫార్మాట్ అనేది ఫాలో అవ్వాల్సిందే. జేఎఫ్ కాలం, అమౌంట్, మళ్ళీ డేట్. ఇక్కడ ఏవైతే వచ్చినాయో అటువైపు కూడా అవే వస్తాయి. పర్టికులర్స్, జేఎఫ్, అమౌంట్. పైన మనం డెబిట్ టు క్రెడిట్, డిఆర్ సిఆర్. డిఆర్ అంటే డెబిట్, సిఆర్ అంటే క్రెడిట్. కామర్స్ వాళ్ళకైతే తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ అకౌంట్ నేమ్ అనేది పెట్టుకోవాలి. మిషనరీ అకౌంట్ అని ఈ విధంగా రాసుకుంటాం. నేమ్ ఇస్తే గనక నేమ్ ఇచ్చారు కాబట్టి బ్రాకెట్ లో నేమ్ పెట్టుకోవచ్చు. లేదు అంటే గనక మనం ఏ మెథడ్ ప్రకారం ప్రిపేర్ చేస్తున్నామో ఆ మెథడ్ అనేది నోట్ చేసుకోవాలి. స్ట్రైట్ లైన్ మెథడ్ ప్రకారం మనం యాన్యువల్ డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేసాం. అదే విధంగా అకౌంట్ కూడా వేస్తాం. ఫస్ట్ డేట్ కాలంలో ఏం తీసుకుంటామంటే డేట్, మంత్, ఇయర్ అనేది తీసుకోవాలి. తర్వాత పర్టికులర్స్ లో దానికి కావాల్సిన డేటా అనేది రాస్తాము. తర్వాత అమౌంట్ ఎంతైతే అంతో రాయాల్సి ఉంటుంది. మళ్ళీ డేట్, పర్టికులర్స్, అమౌంట్. మనకి ప్రాబ్లం లో 2011 మిషనరీ ఎప్పుడు కొన్నారంటే 2011 జనవరి 1. కాబట్టి ఇయర్ రాసి నెక్స్ట్ మంత్, డేట్ ఈ విధంగా రాసుకుని ఎప్పుడైనా కొన్నాము అంటే డెబిట్ సైడ్ టు బ్యాంక్ అకౌంట్ అనేసి రాసుకోవాల్సి ఉంది. ఎంతకైతే కొన్నాము, కొన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఇక్కడ తీసుకుంది 80,000. దీనికి ఆల్రెడీ యాన్యువల్ డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేస్తాం ఇంతకు ముందు ఫార్ములా ప్రకారం. కాబట్టి ఆ యాన్యువల్ డిప్రిసియేషన్ మనకి ఈ సైడ్ అంటే క్రెడిట్ సైడ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇయర్ ఎండింగ్ మనం 2011 క్యాలెండర్ ఇయర్ కాబట్టి సేమ్ ఇయర్ అనేది వస్తుంది, December 31 by depreciation అకౌంట్ అనే విధంగా రాసి యాన్యువల్ డిప్రిసియేషన్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తే 8,000 వచ్చింది. 8,000 ఆ విధంగా తీసుకోవాలి. డిప్రిసియేషన్ అనేది తీసుకున్నాం. ఒకసారి మనం డేట్లు అబ్జర్వ్ చేస్తే 2011 జనవరి 1 కొన్నాం. ఇక్కడ డిప్రిసియేషన్ 2011 December 31 అంటే జనవరి 1 నుంచి December 31 వరకు మనం కౌంట్ చేస్తే 12 months. దాన్ని మనం యాన్యువల్ అంటాం, యాన్యువల్ పీరియడ్ అనేది చెప్తాం. కాబట్టి సంవత్సరానికి డిప్రిసియేషన్ ఎంత అంటే 8,000 ఆ విధంగా తీసుకున్నాం. ఇప్పుడు మనం టోటల్ చేసుకుని దీని నుంచి మనం నెక్స్ట్ ఇయర్ కి బ్యాలెన్స్ ఎంత క్యారీ డౌన్ అవుతుంది అనేది రాసుకోవాల్సింది.
80,000 నుంచి 8,000 మైనస్ చేస్తే 72,000. సేమ్ డేట్ అనేది వస్తుంది కాబట్టి ఈ విధంగా పెట్టుకోవచ్చు. దాన్ని నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా తెచ్చుకుంటాం. అంటే 2012 January 1st బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 72,000. మళ్ళీ సేమ్ స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే మనకి ఒక ఇయర్ లో ఏదైతే డిప్రిసియేషన్ వచ్చిందో అదే కంటిన్యూ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా అదే డిప్రిసియేషన్ తీసుకోవాలి. బై డిప్రిసియేషన్ అకౌంట్ సేమ్ 8,000. టోటల్ మళ్ళీ 72,000. హైయెస్ట్ ఉన్న వాల్యూ టోటల్ లో రాసుకోవాలి. బ్యాలెన్స్ క్యారీ డౌన్ 64. 72,000 నుంచి 8,000 మైనస్ చేస్తే 64,000 అవుతుంది. ఇది క్యారీ డౌన్. ఈ క్యారీ డౌన్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ గా తీసుకొస్తాం. 2013 January 1st టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని రాస్తే 64,000. అలాగే ఇయర్ లో ఉన్న డిప్రిసియేషన్ కూడా మనం చేస్తే 2013 December 31st by depreciation account 8,000. Carry down value total 64,000. 64,000 నుంచి 8,000 మైనస్ చేస్తే 56,000 క్యారీ డౌన్ వాల్యూ. ఈ విధంగా లెక్కలో మనకి ఎన్ని ఇయర్స్ అడిగితే అన్ని ఇయర్స్ ఎవ్రీ ఇయర్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక స్ట్రైట్ లైన్ మెథడ్ ఆర్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ లో ఫస్ట్ ఇయర్ ఏ డిప్రిసియేషన్ వచ్చిందో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అలా ఎన్ని ఇయర్స్ ఇస్తే అన్ని ఇయర్స్ ఆ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఈ విధంగా దీన్ని అందుకని ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అనేది చెప్పడం జరుగుతుంది.